Hi everyone. Before class lo మనం Bohr atomic theory and hydrogen spectrum, Bohr atomic theory and hydrogen spectrum and limitations వీటి గురించి మనం బ్రీఫ్ గా నేర్చుకోవడం జరిగింది. బిఫోర్ క్లాస్ లో మనం Bohr atomic model, limitations and hydrogen spectrum గురించి నేర్చుకోవడం జరిగింది. టుడే ఈ రోజు క్లాస్ లో మనం క్వాంటమ్ నెంబర్స్, టుడే we are going to discuss about quantum numbers. quantum numbers గురించి మనం ఈ రోజు నేర్చుకుందాం. క్వాంటమ్ నెంబర్స్, క్వాంటమ్ సంఖ్యలు. Today we are going to discuss about quantum numbers, quantum సంఖ్యలు. క్వాంటమ్ సంఖ్యలు అంటే ఏమిటి, అసలు క్వాంటమ్ సంఖ్యలు అవసరం ఏమిటి, క్వాంటమ్ సంఖ్యల వల్ల మనం ఏం నేర్చుకోవచ్చో మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్వాంటమ్ నెంబర్స్ అంటే in order to explain the position and energy of electron, in an atom, the position and energy of electron in an atom, some numbers are required which are known as quantum numbers, quantum సంఖ్యలు. There are four quantum numbers, namely first one, principal quantum number, second one, azimuthal quantum number, third one, magnetic quantum number, fourth one, spin quantum number. క్వాంటమ్ నెంబర్స్ అంటే మనం ఒక పర్సన్, ప్రతి పర్సన్కు మనం ఎలా ఐడెంటిటీ ద్వారా ఎలా తెలుసుకోవాలనుకుంటామో, అంటే ప్రతి పర్సన్కు ఐడెంటిటీ అనేది ఎంత నెసెసరీయో పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఐడెంటిటీ కూడా మనం ఈ క్వాంటమ్ నెంబర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ప్రతి వ్యక్తికి వాని యొక్క నేము, ఐడెంటిటీ కొరకు నేము, తర్వాత వాడి యొక్క అడ్రస్, క్వాలిఫికేషను, తర్వాత వాడి యొక్క డిసిగ్నేషను, తర్వాత ఓటర్ కార్డు, ఐడెంటిటీ కొరకు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇలా ప్రతి వ్యక్తికి ఏ విధంగా అయితే ఐడెంటిటీ ఎంత మోస్ట్ ఇంపార్టెంటో ఆ ఐడెంటిటీ ద్వారా మనం ఎలా గుర్తించగలుగుతామో, పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ కూడా ఐడెంటిటీ కొరకు, అంటే పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క ఐడెంటిటీని తెలుసుకోవడం కొరకు మనం క్వాంటమ్ సంఖ్యలు ఉపయోగపడతాయి. క్వాంటమ్ సంఖ్యల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పరమాణువులో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, దాని యొక్క పొజిషన్ ఏంటి, దాని యొక్క ఎనర్జీ, తర్వాత దాని యొక్క ఆర్బిటాల్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఏంటి, వాటి యొక్క షేప్ ఏంటి, వాటి యొక్క స్పేస్ ఓరియంటేషన్ ఏంటి, తర్వాత ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ క్లాక్ వైజ్ లో ఉందా, యాంటీ క్లాక్ వైజ్ లో ఉందా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం క్వాంటమ్ సంఖ్యల ద్వారా తెలుసుకోవచ్చు. అంటే పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క ఐడెంటిటీని తెలుసుకోవడం కొరకు క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఉపయోగపడతాయి. క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ పూర్తిగా వివరించడానికి అవసరమయ్యే సంఖ్యల సముదాయాన్నే క్వాంటమ్ సంఖ్యలు అంటారు. క్వాంటమ్ సంఖ్యలు నాలుగు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకటి ప్రధాన క్వాంటమ్ సంఖ్య, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్,
రెండోది అజిముతల్ క్వాంటం నెంబర్, అజిముతల్ క్వాంటం సంఖ్య. మూడోది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, దీని తెలుగులో అయస్కాంత క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య అంటారు. స్పిన్ క్వాంటం నెంబర్, దీన్ని స్పిన్ క్వాంటం సంఖ్య అంటారు. క్వాంటం సంఖ్యలు అనేవి 4 రకాలు చెప్పండి. ఒకటి ప్రధాన క్వాంటం సంఖ్య, రెండోది అజిముతల్ క్వాంటం సంఖ్య, మూడోది అయస్కాంత క్వాంటం సంఖ్య, నాలుగోది స్పిన్ క్వాంటం సంఖ్య. నాలుగోది స్పిన్ క్వాంటం సంఖ్య. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, అజిముతల్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్. ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ను మనం తెలుగులో ప్రధాన క్వాంటం సంఖ్య అంటారు. ప్రధాన క్వాంటం సంఖ్య అంటారు. దీన్ని దిస్ వాస్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. దిస్ వాస్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త ఈ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ను ప్రతిపాదించడం జరిగింది. దీనిని స్మాల్ n అనే అక్షరంతో ఇట్ ఈస్ డినోటెడ్ బై small n. It is denoted by small n. This was proposed by Niels Bohr. It has values from 1, 2, 3 up to infinity. It has values from 1, 2, 3 as shown up to dash. Next one, ఇక్కడ మనం ఒక ఆటం కనుక చూసినట్లయితే న్యూక్లియస్, షెల్స్, చూడండి న్యూక్లియస్ నుంచి ఇక్కడ మనం n is equal to 1 ఫస్ట్ షెల్, n is equal to సెకండ్ షెల్, n is equal to 3 థర్డ్ షెల్, n is equal to 4 ఫోర్త్ షెల్, n is equal to 5 ఫిఫ్త్ షెల్, n is equal to 6 షెల్. అంటే ఇది షెల్స్ ఆర్బిట్స్ కూడా మనకు నీల్స్ బోర్ చెప్పడం జరిగింది. షెల్స్ ఆర్బిట్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్ ఇన్ ఏ circular path of fixed radius and energy. These are called orbits or shells. ఈ విధంగా న్యూక్లియస్ నుంచి ఫస్ట్ షెల్ ఈ విధంగా అనుకోండి. ఫస్ట్ షెల్ ఈ విధంగా ఉంటే దాని యొక్క సైజ్ అనేది చాలా స్మాల్. తర్వాత నెక్స్ట్ షెల్ కొద్ది పెద్దగా అవుతుంది, నెక్స్ట్ షెల్ కొద్ది పెద్ద అవుతుంది. ఈ విధంగా షెల్స్ ఆర్బిట్స్ పెరుగుతూ ఉన్నట్లయితే ఆ ఆటం యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ద n value increases, energy as well as size of the orbit, increases. Energy and size of the orbit increases. It gives, principal quantum number gives energy of electron and size of the orbit. Energy of electron and size of the orbit. ప్రధాన క్వాంటం సంఖ్య ఏం తెలియజేస్తుందంటే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, సైజ్ ఆఫ్ ద ఆర్బిట్. ఫస్ట్ పాయింట్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ proposed Niels Bohr. Principal quantum number proposed Niels Bohr. It is denoted small n. It has values from 1, 2, 3 so and so on. Next, if the n value increases, energy as well as size of the orbit increases. It gives energy of electron and size of the orbit. Next point, energy and radius of the orbit. Energy and radius of the orbit are calculated by using this formula. Energy is equal to minus 2.18 into 10 power minus 18 z square by n square joules.
energy calculate is a formula, energy calculate is a formula, En is equal to minus 2.18 into 10 power minus 18 z square by n square joules. Radius formula 52.9 into n square by z pm, n square by z pm. ఈ విధంగా energy and radius of the orbit are calculated by using this formula. En is equal to minus 2.18 into 10 power minus 18 z square by n square joules. Radius Rn is equal to 52.9 into n square by z pm. Okay, మళ్ళీ ఒకసారి మనం పాయింట్స్ డిస్కస్ చేద్దాం. Principal quantum number, this was proposed by Niels Bohr and denoted by small n. It has values from n is equal to 1, 2, 3 up to so on. If the n value increases, energy as well as size of the orbit increases. If the n value increases, n is equal to 1, small size, n is equal to 2, n is equal to 3, 4, 5, 6. అంటే n value పెరుగుతున్న కొద్దీ, if the n value increases, energy as well as size of the orbit increases. It gives energy of electron and size of the orbit. Next point, energy and radius of the orbit are calculated by using this formula. En is equal to minus 2.18 into 10 power minus 18 z square by n square joules. Radius formula 52.9 into n square by z pm. Next, very important point, number of orbitals n square, number of electrons 2n square. Most important formula, main shell లో ఉన్నటువంటి ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఫార్ములా n స్క్వేర్ అనే ఫార్ములా ద్వారా మనం ఫస్ట్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి, సెకండ్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి, థర్డ్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఆర్ సబ్ షెల్స్ ఉన్నాయనే విషయాన్ని మనం n స్క్వేర్ ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే n స్క్వేర్ ఫస్ట్ షెల్ మనం డిస్కస్ చేస్తే n is equal to 1 1 స్క్వేర్ అంటే ఏంది 1 అంటే ఫస్ట్ షెల్ లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటది అనే విషయాన్ని తెలుపుతుంది. సెకండ్ షెల్ లో సెకండ్ షెల్ n స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4. సెకండ్ షెల్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఏంటంటే 4. థర్డ్ షెల్ లో 3 స్క్వేర్ అంటే ఎంత 3 స్క్వేర్ 9. ఫస్ట్ షెల్ లో 1, సెకండ్ షెల్ లో 4, థర్డ్ షెల్ లో 9. ఈ విధంగా ఒక మెయిన్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయనే విషయాన్ని మనం n స్క్వేర్ అనే ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. మెయిన్ షెల్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనే విషయాన్ని 2n స్క్వేర్ ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనే విషయాన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఏమో మనం n స్క్వేర్ అనే ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమో 2n స్క్వేర్ అనే ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనే విషయాన్ని ఫస్ట్ షెల్ 2 into 1 square n is equal to ఫస్ట్ షెల్ కాబట్టి n is equal to 1. 2 into 1 square అంటే 1 2. ఫస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్లు ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సెకండ్ షెల్ ఏంటి 2n స్క్వేర్ 2 into 2 స్క్వేర్ 2 స్క్వేర్ మీన్స్ 4 4 2 8 అంటే సెకండ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయనే విషయం తెలుసుకోవచ్చు. థర్డ్ షెల్ 2 into n స్క్వేర్ 2 into 3 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 3 into 3 9 9 into 2 18. థర్డ్ షెల్ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఏం చెప్పొచ్చు 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయనే విషయాన్ని చెప్పొచ్చు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ మెయిన్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఫార్ములా n స్క్వేర్.
మెయిన్ షెల్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి ఫార్ములా 2n². ఈ విధంగా ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లో ఉన్నదో తెలుసుకోవచ్చు. ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లో ఉందనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. వ్యక్తికి ప్రధానంగా నేమ్ ఎంత ఇంపార్టెంట్ నెసెసరీనో ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్ మనం ఐడెంటిఫై చేయడానికి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అనేది ఉపయోగపడుతుంది. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్. షెల్స్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆటం యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. ద n value increases energy as well as size of the orbit increases. అదేవిధంగా ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. -2.18 × 10⁻⁻18 Z²/n² ఫార్ములా ద్వారా ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. రేడియస్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 52.9 × n²/z ఫార్ములా ద్వారా రేడియస్ ను క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేయవచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ మెయిన్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయనే విషయాన్ని n² అనే ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మెయిన్ షెల్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయనే విషయాన్ని 2n² ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పాయింట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ ఏం రాయాలంటే సిగ్నిఫికెన్స్. ప్రతి క్వాంటం నెంబర్ కు సిగ్నిఫికెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ద్వారా ఏ సిగ్నిఫికెన్స్ తెలుసుకోవచ్చు. ఇట్ ఇండికేట్స్ energy of electron and size of the orbit. ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. KLMNO ఇక్కడ ఈ విధంగా కూడా సంకేతాలతో కూడా తెలియజేయచ్చు. 1 2 3 4 5 6 ఆ విధంగా కూడా దీన్ని చెప్పొచ్చు. సెకండ్ వన్ అజిముతల్ క్వాంటం నెంబర్. అజిముతల్ క్వాంటం నెంబర్ proposed by Sommerfeld. First point, proposed by Sommerfeld, denoted by small l. దీన్ని l అనే అక్షరంతో తెలియజేస్తాము. దీన్ని ప్రపోజ్ చేసింది సోమర్ఫెల్డ్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ వాల్యూస్ 0 to n-1, 0 to n-1. It gives shape of the orbital యొక్క షేప్. ప్రధాన క్వాంటం సంఖ్య, ప్రిన్సిపల్ క్వాంటం సంఖ్య, షెల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అజిముతల్ క్వాంటం నెంబర్ షేప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి. l = 0, s, l = 1, p, l = 2, d, l = 3, f. s ఆర్బిటాల్ యొక్క షేప్ spherically symmetrical, p orbital shape, dumbbell, d orbital shape, double dumbbell, f orbital shape, complex structure. ఈ విధంగా దీని ద్వారా n values, l values, subshell rotations. n value 1 అయితే l value 0, subshell rotations 1s. n value 2 అయితే l values 0 1, subshell rotations 2s, 2b. n value 3 అయితే l values 0 1 2, 3s, 3b, 3d. n value 4 అయితే l values 0 1 2 3, 4s, 4p, 4d, 4f. ఈ విధంగా అజిముతల్ క్వాంటం నెంబర్ ద్వారా షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ యొక్క ఆకారాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ యాంగులర్ మొమెంటాన్ని కనుక్కోవడానికి ఫార్ములా √l × n + 1 × h/m
యాంగులర్ మొమెంటాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా √L into L plus 1 h by 2 pi. అంటే ఈ క్వాంటం నెంబర్ ద్వారా మనం ఆర్బిటాల్ యొక్క ఆకారాన్ని అంటే ప్రతి షెల్స్ లో ఏముంటాయి, సబ్ షెల్స్ ఉంటాయి, ఆర్ ఆర్బిటాల్స్. ప్రతి షెల్స్ లో సబ్ షెల్స్ ఆర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అట్లా ఎస్ఆర్ అక్కడ మనం షెల్స్ లో 1 2 3 4 KL MN ఈ విధంగా అయితే సూచించామో దీంట్లో S P D F అనే సంకేతాలను సూచిస్తారు. S ఆర్బిటాల్ యొక్క ఆకారము గోళాకారము స్పెరికల్, P ఆర్బిటాల్ ఆకారము డంబెల్ షేప్, D ఆర్బిటాల్ యొక్క షేప్ డబుల్ డంబెల్, F ఆర్బిటాల్ షేప్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఈ విధంగా L వాల్యూ 0 అయితే S ఆర్బిటాల్, L వాల్యూ 1 అయితే D ఆర్బిటాల్, L వాల్యూ 2 అయితే D ఆర్బిటాల్, L వాల్యూ 3 అయితే F ఆర్బిటాల్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. ఈ క్వాంటం నెంబర్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ అండ్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఆర్బిటాల్ √L into L plus 1 h by 2 pi అనే ఫార్ములా ద్వారా యాంగులర్ మొమెంటాన్ని తెలుసుకోవచ్చు. థర్డ్ వన్ magnetic quantum numbers. Magnetic quantum number. This was proposed by Lambda. To explain Zeeman and Stark effect. It is denoted small m. M values -L to +L, -L to +N. Number of orbitals present subshells. Formula 2 into L plus 1. Orientation, spatial orientation of orbital. Next ikkada subshells, L values, M values, number of orbitals 2L plus 1. Subshells S orbital, L value 0, M values అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ అంటే ఎంత దూరం ఓరియంటేషన్ అయ్యింది ఆర్బిటాల్ అంటే తిరుగుతున్నంత సేపు ఆ స్పేస్ లో తిరుగుతున్నంత సేపు దాని బౌండరీ లిమిట్స్ అనేవి ఎంత వరకు ఉన్నాయి, ఎంత దూరం వరకు ఆర్బిటాల్ ఓరియంట్ అయి ఉంది అంటే -L to +L వరకు ఓరియంట్ అయి ఉంది అనే విషయాన్ని చెప్పొచ్చు. -L to +L అంటే L వాల్యూ 0 అంటే -0 to +0 అంటే 0. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 2 into L plus 1 అంటే సబ్షెల్స్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఫార్ములా 2 into L plus 1 2 into L వాల్యూ 0 plus 1 అంటే 1 ఒక ఆర్బిటాల్ ఉన్నది. సబ్షెల్ P L values 1, M values -1 to +1 0 plus 1 2 into 1 plus 1 3. Next subshell D L values 2 subshells D L values 2, M values -2 -1 0 plus 1 plus 2. Total any 5 number of orbitals ఉన్నాయి. సబ్షెల్స్ లో ఉన్న ఆర్బిటాల్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయంటే 5. నెక్స్ట్ F L values 3, M values -3 -2 -1 0 plus 1 plus 2 plus 3 1 2 3 4 5 6 7. ఈ విధంగా మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ద్వారా నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రెజెంట్ ఇన్ సబ్షెల్స్
నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ present in substance. దీని ఫార్ములా 2 into L plus 1 2L plus 1 అనే ఫార్ములా ద్వారా m is equal to 2L plus 1 అనే ఫార్ములా ద్వారా మనం తెలుసుకోవచ్చు. 2L plus 1 అనే ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ అంటే ఎంత దూరం ఓరియంట్ అయింది, ఆర్బిటాల్ ఓరియంటేషన్ ఎంత దూరం ఆర్బిటాల్ ఓరియంటేట్ అయింది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అంటే ఇది బౌండరీ లిమిట్ అనేది తిరుగుతున్న స్పేస్ లో బౌండరీ లిమిట్ ఎంత ఉంటుంది -l to +l. ఈ విధంగా స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ significance magnetic quantum number significance spatial orientation of orbital. Fourth one, spin quantum number. This was proposed by Uhlenbeck and Gauss-Smith. It is denoted small s. It has values plus of minus of. S values plus of minus of. అంటే ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ లో డైరెక్ట్ క్లాక్ వైజ్ లో తిరుగుతున్నట్లయితే దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే దాన్ని ఈ విధంగా తెలియజేస్తాం. లేదంటే s is equal to ప్లస్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతున్నట్లయితే దాన్ని ఈ విధంగా అప్వర్డ్ డౌన్వర్డ్ తెలియజేస్తాము. s is equal minus of. ఓకే, ఉలెన్బెక్ మరియు గౌస్-స్మిత్ అనే శాస్త్రవేత్తలు స్పిన్ క్వాంటం నెంబర్ ను ప్రతిపాదించడం జరిగింది. దీన్ని s అనే అక్షరంతో తెలియజేస్తాము. s వాల్యూస్ ప్లస్ ఆఫ్ మరియు మైనస్ ఆఫ్. ప్లస్ ఆఫ్ అని ఉండొచ్చు, మైనస్ ఆఫ్ అని ఉండొచ్చు. s వాల్యూస్ ప్లస్ ఆఫ్ అండ్ మైనస్ ఆఫ్. క్లాక్ వైజ్ లో ఈ విధంగా క్లాక్ వైజ్ లో తిరుగుతున్నట్లయితే దాన్ని ఈ విధంగా ప్లస్ ఆఫ్ తో తెలియజేస్తాం. యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతున్నట్లయితే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ను మైనస్ ఆఫ్ తో తెలియజేస్తాము. సిగ్నిఫికెన్స్ అంటే ఇది డినోట్స్ లేదా it indicates spin of electron around its own axis clockwise anti-clockwise లో మనం చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు మనం? ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్. నెక్స్ట్ అజిముతల్ క్వాంటం నెంబర్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ అండ్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఆర్బిటాల్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్. ప్రాదేశిక అమరికను తెలియజేయవచ్చు. స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్. స్పిన్ క్వాంటం నెంబర్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? ఎలక్ట్రాన్ యొక్క భ్రమణ దిశను తెలియజేయవచ్చు. క్లాక్ వైజ్ లో భ్రమణం జరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ లో భ్రమణం జరుగుతుందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఓకే, స్పిన్ క్వాంటం నెంబర్ ఉలెన్బెక్ అండ్ గౌస్-స్మిత్. ఈ విధంగా క్వాంటం నెంబర్స్ in order to explain the position and energy of electron in an atom, some numbers are required which are known as quantum numbers. అంటే పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్ కంప్లీట్ గా వివరించడానికి మనకు కొన్ని సంఖ్యలు అవసరమవుతాయి. ఆ సంఖ్యల సముదాయాన్ని మనం క్వాంటం నెంబర్స్ అంటారు. అంటే పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క ఐడెంటిటీని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు అంటే ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, దాని పొజిషన్ ఏంటి, దాని యొక్క ఆర్బిట్ లో సబ్స్టెన్స్ ఆర్బిటాల్స్ యొక్క ఆకారం ఏంటి, వాటి యొక్క దిశ, ఎలక్ట్రాన్ యొక్క దిశ ఏ విధంగా ఉంది, ఎలా స్పేషియల్ ఓరియంటేషన్ అయ్యింది, వీటన్నిటి గురించి కంప్లీట్ గా పరమాణువులో ఎలక్ట్రాన్ పూర్తిగా వివరించడానికి మనకు ఈ క్వాంటం సంఖ్యలు ఉపయోగపడతాయి. మళ్ళీ ఒకసారి ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, అజిముతల్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్. ఓకే, క్వాంటం నెంబర్స్ అంటే ఏంటి? క్వాంటం నెంబర్స్ మనం 4 రకాలుగా ఏ విధంగా ఉన్నాయో చూడండి.
కంప్లీట్గా మనం ఈ క్వాంటమ్ నెంబర్స్ గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకోవడం జరిగింది.